తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా మాకినేటి శేషకుమారి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లిన శేషకుమారి అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. శేషకుమారికి మద్దతుగా వేలాది మంది జన సైనికులు తరలివచ్చారు. జనసేన ర్యాలీని చూసి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టింది. పిఠాపురం సీటును గెలిచి పవన్ కళ్యాణ్కు బహుమతిగా ఇస్తామని జన సైనికులు అన్నారు. జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసాను. ఈరోజు ఆఖరి రోజు అయినా కూడా నామినేషన్ వేయడానికి నేను 4 రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు నా మీద పార్టీ అభ్యర్థిత్వాన్ని కూడా మారుస్తున్నారని అనేక రూమర్లు వచ్చాయి. అవి రూమర్లు మాత్రమే. నేను ఎటువంటి దేనికి చెక్కు చెదరని మనిషిని అని పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి నాకు బీఫామ్ ఇచ్చి పంపించారు. ఆ ఉద్దేశంతో నాకు ఆ నమ్మకంతో, ఎందుకంటే ఈ విలువలు సిద్ధాంతాలు నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాక జనసేన పార్టీ తరఫున పార్టీకి పనిచేయడం జరిగింది. అలాగే పార్టీలో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పొజిషన్ కూడా ఇచ్చారు పార్లమెంటరీ కమిటీకి. నేను చేసిన పనికి నేను విలువలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటానని, పార్టీకి కట్టుబడి ఉంటానని ఒక నమ్మకంతో ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చారు నాకు. కాబట్టి నేను ఈ అభ్యర్థిత్వాన్ని ఇళ్ళవేళలా అంటే ఓపు కూడా తీసుకున్నారు. అలాగే నేను పార్టీ తరఫున పనిచేస్తూ ప్రభుత్వానికి పార్టీకి కట్టుబడి ఉంటానని, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విన్నపించుకుంటున్నాను. నేను ఎప్పటికీ కూడా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.